40 దినాలు ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా నా వందనాలండి. అందరికీ నా వందనాలు. వాతావరణం బాగోలేనప్పటికీ ఎంతో భారముతో ప్రయాసతో దేవుడు మందిరానికి వచ్చారు. మన ప్రయాస వ్యర్థమైపోదు. దేవుడు పక్షమున మనం ప్రయాసపడితే ఎప్పుడు అది వ్యర్థము కాదని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే దేవుని ఒక మాట చొప్పున ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈరోజు సెప్టెంబర్ 20వ తారీఖు, ఇప్పుడు నుండి అక్టోబర్ 29 వరకు ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన ప్రత్యేకించి దేవుని ఒక ప్రేరణతో, దేవుని ఒక ఉద్దేశముతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలి. దేవునిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ఎంతో ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రతిదినం దేవుని సన్నిధిలో ఈలైనంత మట్టికి ఈలు చేసుకుని అండి అవ్వకపోయినా చేసుకుని దేవుడి సన్నిధిలో ఉండటానికి ప్రయాస పడాలి. ముందు మనము ప్రయాస పడితేనే దానికి ప్రతిఫలం పర్వాలేదులే అని అనుకుంటే చేసేది లేదు. కానీ నేను వెళ్ళాలి, నేను ఉండాలి, నేను ఏకీభించాలి, నేను ఈ రాత్రి దేవునితో గడపాలి, ప్రార్థించాలని మనం ఉద్దేశించగానే ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఏమిస్తాడు? ఊహించిన దానికంటే అధికమైనవి ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. అంటే ఉపవాసము ఎంత విలువైనదో ప్రతి శుక్రవారం ఉపవాసం కొరకు, ప్రార్థన కొరకు మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా శుక్రవారమే. 40 దినాలు స్టార్టింగ్ రోజు కూడా మనకు శుక్రవారం వచ్చింది. అయితే ఉపవాస ప్రార్థన ఎంత విలువైనదంటే ఈ భూమి మీద పరమ తండ్రే ఉపవాసము ఉండి ప్రార్థన చేశాడు. ఎవరు చేశారు? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఇప్పుడు ఆయన దేవుడు కదండి, ఆయన ఉపవాసం ఉండాలా? మరి ఆయన దేవుడు కదా, ప్రార్థించాలా అని చాలా మందికి సందేహం ఉండొచ్చు. అయితే ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడని మనం అనుకున్నామా? ఆమేన్. మానవుడిగానే వచ్చాడు. అంటే ఆయన ఒక మనిషిగానే వచ్చాడు. ఒక మనిషిగానే మన మధ్య తిరిగారు. ఒక మనిషిగానే ఆయన ప్రజలందరికీ ప్రేమను పంచారు. ప్రేమను తీసుకోలేకపోయారు. పంచారు ప్రేమను, కానీ ప్రేమను తీసుకోలేకపోయారు. నేను అంటాను, ఎందుకు తీసుకోలేకపోయారండి అంటే ప్రేమను ఇవ్వగలిగారు కానీ యేసయ్య ప్రేమను ఎందుకు పొందలేకపోయారంటే ఆయన సత్య బోధకుడు కనుక. ఆమేన్. హల్లెలూయా. ఆయన సత్యాన్ని ప్రకటించేవారు కాబట్టి సత్యానికి విధేయులు కాని వారు యేసయ్యని ప్రేమించలేకపోయారు. సత్యానికి విధేయులైన వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారండి. ఆయన ఏర్పరచబడిన శిష్యులలో 11 మంది సత్యానికి విధేయులై లోబడి బ్రతికిన వారు ఉన్నారు. అయితే దేవుడు కదా మరి ఈ భూమి మీదకి వచ్చిన వాడని అన్నాను కదా. అయితే ఆయన దేవుడికి ఈ భూమి మీదకి రాలేదు, మనలాగే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఆయన శరీరధారే ఉన్నప్పుడు ఏం చేశాడంటే అండి చెప్పాలి, కన్నీరు విడిచుచు ప్రార్థించుచు ఆయన చేయబడిన ప్రార్థనకు ప్రతిఫలం ఆయన అంగీకరించబడ్డాడు. ఎక్కడ? తండ్రి యొద్ద. ఆమేన్. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశారయ్యా అంటే కన్నీరు విడిచారంట, ప్రార్థించారంట, పరలోకమునకు అంగీకరించబడి వ్యక్తిగా ఉండటానికి. దేనికి? ఆయన పరలోకము నుండగా వచ్చారు. మరి పరలోకానికి అంగీకరించబడేటువంటి మరలా పరలోకము నుండి వచ్చిన వ్యక్తికి పరలోకానికి మళ్ళీ అంగీకరించబడటానికి ఆయన శరీరధారి ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు. ఎవరు? నా ప్రభు. చెప్పుకోండి, నా ప్రభు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువు ఈ భూమి మీద ఉండగా కన్నీరు విడిచి ప్రార్థన చేసి నీ రాజ్యంలోనికి నన్ను కూడా మరలా చేర్చుకో. ఆమేన్. ఎందుకంటే ఆయన ఆ రాజ్యంలో నుంచి వచ్చిన వారే, కానీ చేర్చబడటానికి మాత్రం ఆయన కన్నీరు విడవలసి వచ్చింది, ప్రార్థన చేయాల్సి వచ్చింది. అయితే ఆయన సేవ ప్రారంభంలో అంటే ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన బాప్తిసము పొంది సాతాను చేత అరణ్యములోనికి కొనియాడబడ్డాడు. చూడండి మాట చదువు. మత్తయి సువార్త అందరూ మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి ఒకసారి చదువుకుందాం. పేజీ నెంబర్ 4 అండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి చదవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు యేసు
అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడిను 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు చాలండి. తర్వాత చదువుకుందాం. అయితే ఆయన రక్షింపబడిన క్షణములు అపవాది చేత అరణ్యములకు తీసుకువెళ్ళిందంటండి. అది ఎవరిని? సాక్షాత్తపు పరమ తండ్రిని రక్షింపబడిన తర్వాత శోధించటానికి. అంటే ఈ వాక్యాన్ని చదివి ప్రతి ఒక్కరు కొంతమందిలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? రక్షణ పొందాక శోధన వస్తుందని అంటారు కదా. అంటే ఈ వాక్యాన్ని చదివి అంటారండి వారు. నేను అంటాను, రక్షణ పొందిన తర్వాత శోధన ఆయనకు వచ్చింది కాబట్టి మనకు రాదు. ఇంకా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన శోధింపబడిపోయాడుగా. ఆయన శోధింపబడ్డాడు కాబట్టి ఆయన అనుభవించినది ఏది నీ దగ్గరికి నా దగ్గరికి రాకుండా ఉండటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి శోధింపబడ్డాడు. హల్లెలూయా. అయితే ఆయన 40 రోజులు అరణ్యములో ఉండి చాలా కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉంటే అపవాది ఆయన దగ్గరికి వచ్చి ఈ లోక సంబంధమైన ఈ భౌతిక సంబంధమైన కొన్ని ఆశలను యేసు ప్రభు వారికి చూపించింది. ఎప్పుడో తెలుసా? ఆయన ఉపవాసములో ఉన్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థించే సమయంలో ఆయన దగ్గరికి వచ్చి చూపించింది ఏంటో తెలుసా? ధనాన్ని చూపించింది, ఈ లోక సౌందర్యాన్ని చూపించింది, ఈ లోకంలో ఉన్న భౌతిక సంబంధమైన ఆశలను యేసు క్రీస్తు ప్రభుకి చూపించింది. నీ ఆకలి తీరుస్తాను. ఎప్పుడో తెలుసా? నువ్వు ఒకవేళ నాకు మొక్కితే, అంటే నువ్వు నా కాళ్ళకి నువ్వు నమస్కారం చేస్తే, నువ్వు నాకు మొక్కిన ఎడల ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నీయే అంటుంది. అసలు ఆశీర్వాదాన్ని ఇచ్చిన వారే ఆయన. ఆమేన్, హల్లెలూయా. సర్వ సృష్టిలో సర్వ ఆశీర్వాదములను కుమ్మరించి వారికే ఆశీర్వాదాన్ని ఇస్తానంటుంది. ఇది ఎందుకు ఈ మాట అంటుందంటే ఆయన వచ్చింది మానవుడుగా కాబట్టి. ఆమేన్. ఆయన ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయనను శోధించి ఏం చేయాలనుకుందో తెలుసా అండి? దానికి నమస్కరించుకుని, అంటే ఈ భౌతిక సంబంధమైన ఆశలకు ఆయన ఎక్కడైనా లోనవుతాడేమో, ఈ భౌతిక సంబంధమైన ఈ శరీర సంబంధమైన ఆశలకు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ విధేయులు అయిపోతారేమో అని ఏం చేసిందండి? యేసుక్రీస్తు ప్రభుని స్వయముగా దేన్ని చూపించిందండి? దేన్ని చూపించింది? భౌతిక సంబంధమైన ఆశలన్నీ చూపించింది. అయితే నేను అంటాను, రక్షింపబడిన మన జీవితాలకు కూడా అపవాది ఈ వెర వేస్తూనే ఉన్నాడు. వేస్తున్నాడా లేడా? నువ్వు భౌతికంగా ఎదుగుతున్నావు, ప్రార్థన పరంగా ఎదుగుతున్నావు, ఆత్మ సంబంధంగా బలపడుతున్న సమయంలో వాడు వారవలేక నీ జీవితంలోనికి వాడు ప్రవేశిస్తూనే ఉంటాడు. వాడు పనే అది. కాబట్టి వాడు రాక మానడు, వాడు వస్తాడు. కానీ వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వాడి మాటకునో వాడి ప్రవర్తనకో విధేయుడు. అదేంటి సార్, ఆయన ప్రభు కదా అని అనడానికి ఒప్పుకోదండి. ఎందుకంటే ఆయన ప్రభుగా రాలేదుగా, మనిషిగానేగా వచ్చారు భూమి మీదకి. ఆయన దేవుడిగా భూమి మీదకి రాలేదు. మనం ఎలాగొచ్చామంటే నీవును నేను ఈ భూమి మీదకి ఎలాగైతే వచ్చామో అలాగే ఆయన కూడా వచ్చారు. అంటే ఆయనకి శరీర సంబంధమైన ఆశలు ఉన్నాయి, భౌతిక సంబంధమైన ఆశలు ఉన్నాయి. కానీ దేనికి ఆయన విధేయుడు కాలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన చిత్తమును నెరవేర్చుటకు ఆయన వచ్చిన చిత్తం ఏంటి? ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న దాన్ని వెతుకు రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకే వచ్చి వాక్యం అంటుంది. హల్లెలూయా. నశించిన దానిని వెతికి రక్షించడానికి. అంటే దానికి అర్థం ఏంటో తెలుసు? నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి పరమ తండ్రి ఈ భూమి మీదకు మనిషిగా వచ్చి మనిషి పడే కష్టమైనను, మనిషి పడే బాధ, మనిషి పడే ఆశ, మనిషి పడే కోరిక అన్ని యేసుక్రీస్తు ప్రభు వారు పడ్డారు. కానీ దానికి అవకాశమును దేవుడు మాత్రం ఇచ్చాడా లేదంటారా? ఎందుకంటారు? ఆయన ఎందుకు విధేయుడు కాలేదంటారు వాటికి? ఆయన కళ్ళ ముందు శరీర సంబంధమైన కార్యాలు ఉన్నాయి, ఆయన కళ్ళ ముందు భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన కళ్ళ ముందు కోరుకునేవన్నీ ఉన్నాయి. కానీ దేనికి ఆయన విధేయుడు కాలేదంటే దేవుడు అని మాత్రం అనొద్దు. వేరేదన్నా చెప్పాలనిపిస్తే చెప్పండి. దేనికి ఆయన విధేయుడు కాలేదు, దేనికి ఆశపడలేదు ఆయన. నేను ఒక్క విషయం చెప్తాను వినండి. ఎందుకు అంటే ఆయన ఎవరి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఆ పని మీద ఆయన ఉన్నాడు. ఆమేన్.
హల్లెలూయా. ఆ పని మీద మాత్రమే ఆయన ఉన్నారండి, అంతే తప్ప దేనికి ఆశపడలేదు, దేనిని చూసి ఆశపడలేదు. ఇది నాకు కావాలి అని యేసుక్రీస్తు ప్రభు అనుకోలేదు, కావాలనుకున్నారు. ఒకదానికి ఆశపడ్డారు ఆయన. దేనికో చెప్పనా? దేనికి? మన కోసం అండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నా నీ కొరకు ఆశపడ్డాడు అంతే. ఆయన ఈ భూ సంబంధమైన దేనిని కోరుకోలేదు, కానీ ఈ భూమి మీద ఉన్న మార్తో మనల్ని కోరుకున్నారు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనల్ని కోరుకుని నశించిపోతున్న దానిని రక్షించాలి. నశించిపోతున్న వారంటే ఎవరు? నేనే. మీరు చెప్పుకోకపోయినా నేను చెప్పుకుంటాను. నశించిపోతున్న దాన్ని నేనే. ఈ నశించిపోతున్న నన్ను రక్షించడానికి ఆయన నన్ను కోరుకున్నాడు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమె అయితే నేను అంటాను, ఒక మనిషిగా ఆయన భూమి మీదకి వచ్చాడు అంటాను. ఇక్కడున్న మనము అలాంటి తీర్మానంతో ఎందుకు మనం బ్రతకలేకపోతున్నాం? యేసుక్రీస్తు బతికారండి అంటున్నాము, చూస్తున్నాము, చదువుతున్నాం. ఆయన చాలా సత్యముగా బ్రతికాడండి, సత్యాన్ని బోధించాడండి, యథార్థాన్ని బోధించాడండి, యథార్థతను విన్నాడండి, యథార్థతని మొత్తం తెలియచేశారండి. దేనికి ఆశపడలేదండి అంటే ఆయన పాపుల మధ్యకి వెళ్ళలేదండి అనటానికి కూడా సరిపోం. ఆయన పాపుల మధ్యకి కూడా వెళ్ళారంటారు లేదా? తాగుమోతుల మధ్యకు వెళ్ళారు, వ్యభిచారు మధ్యలకు వెళ్ళారు. కానీ ఏది ఆయన ఆకర్షించలేదు, క్షమించాలి, దేనిని ఆయన ఆకర్షించలేదు. ఆయననే అయ్యా అన్ని ఆకర్షించిన ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆయనకు ఆకర్షితులుగా మారాయి. ఎందుకంటే వ్యభిచారి దగ్గరికి వెళ్ళలేదంటే వ్యభిచారి దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారండి. వ్యభిచారు చేయబడుతున్న స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఇదేంటండి, పవిత్రుడు అన్నాడు, పరిశుద్ధుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, నశించిపోతుంది దానికి వెతుకు రక్షించడానికి వచ్చారన్నారు, ఎందుకు గొప్ప గొప్ప బోధలు చేస్తాడు, దెయ్యాలు విడిపిస్తాడు. ఏంటి ఇలాంటి వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు? ఒక వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళుతున్నారని అందరూ నిగ్గాంచిపోయి చూస్తూ ఉంటుంటే వెళ్ళి ఆమె మీద చేయి వేశారు యేసుక్రీస్తు ప్రభు. చేయి వేయగానే ఆమె చేయబడిన పాపాలు ఆమెను విడిచిపోయినాయండి. చప్పట్లు కొట్టేసే నామని మహిమపరచాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చేయి ఆమెను తాకగానే ఆమెలో ఉన్న పాపాలే ఆమెను విడిచిపోయినాయి. ఆమెలో ఒకే ఒక కోరిక, ఇంకా ఏంటో తెలుసా? నేను ఈ రోజు నుంచి పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రభు రాజ్యం కొరకు బ్రతకాలనే తీర్మానం వచ్చేసిందండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు వ్యభిచారి మధ్యకి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు, కానీ వ్యభిచారపు ఆలోచన ఆయనకి ఏమైనా వచ్చిందండి? రాలే. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చినవాడు కాబట్టి దేవుడు అంతా ఒప్పుకోను నేను. ఆయన దేవుడు అయినప్పుడు ఆయన దేవుడికి భూమి మీదకి రాలేదు కాబట్టి, ఆయన మనిషిగానే వచ్చాడు కాబట్టి, శరీర సంబంధమైన కోరికలు ఆయనలో ఉన్నప్పటికీ వాటిని విసర్జించి తండ్రి చిత్తమును నెరవేర్చాలి ఒకే ఒక తీర్మానం ఆమెను ముడితే ఆమెలో పాపం బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే తాగుమోతుల మధ్య కూడా వెళ్ళారు. తాగుమోతుల మధ్యకి వెళ్ళినప్పుడు పరిచర్యలు చూసి అన్నారు యేసుక్రీస్తు ప్రభు, ఏంటండి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, నలుగురు రేసు అన్నారు. అంటే అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? రోగిడికి ఏం కావాలి? రోగికి వైద్యుడు కావాలి. అంటే రోగముతో పీడింపబడుతున్న నీకు ఎవరు కావాలయ్యా అంటే డాక్టర్ అవసరం. ఆ డాక్టర్ నా యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. అయితే త్రాగుమోతు మధ్యకు కూడా వెళ్ళి వారితో కూర్చున్నట్టు మాట్లాడినట్టు విన్నాగా ఆయన త్రాగినట్టు వినలేదుగా. కానీ అలాంటి వారు కూడా మారటానికి ఆయన మధ్యన ఉన్నాడు. కానీ అది కూడా యేసుక్రీస్తు ప్రభుని ఆకర్షించలేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు ప్రభుకి ఆకర్షణగా మారిందేమో కానీ యేసయ్యను దేనికి ఆకర్షితుడిగా చేయలేదండి. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరము ఆయన పిల్లలం, ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని విన్నాం. అయితే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చి ఎలాంటి నీతిగా ఆయన బ్రతికాడు అలాగే మనం కూడా ఏం చేయగలం తెలుసండి? బ్రతకగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు అని అనలేం కదండి. ఇప్పుడు ఆయన దేవుడిగా రాలేదు కదా. నువ్వు వ్యభిచారం నుండి విడిపోయిను గాక అని భూమి మీదకు స్పష్టంగా వచ్చి ఆయన అనలేదు. త్రాగుడు విడిచిపెడదువు గాక అని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా వచ్చి ఒక కిరీటం పెట్టి ఏదో ఒక వేషంలో వచ్చి అనలేదు. ఆయన మనిషిగా వచ్చాడు, వ్యభిచార బ్రతుకును మార్చాడు. హల్లెలూయా. మనిషిగా వచ్చాడు, త్రాగుబోతు జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా. మనిషిగా వచ్చాడు, పాపంలో బ్రతుకుతున్న వాడిని పవిత్రుడిగా చేశాడు. చప్పట్లు కొట్టాలరా. మనిషిగానే భూమి మీదకి వచ్చాడు ఆయన. కానీ ఏది యేసుక్రీస్తు ప్రభుని వాడుకోలేకపోయిందండి. ఈరోజు మనిషిగా పిలువబడుతున్న మనం ప్రతిదానికి ఆకర్షితులమే. ధనానికి ఆకర్షణ,
మాట లోక సంబంధమైన ఆశకి, త్రాగుడికి, వ్యభిచారానికి, ప్రతి దానికి ఒక మనిషి ఆకర్షితుడిగా మారిపోతున్నాడు. కానీ ఆయన అలాంటి వాళ్ళని మార్చడానికి మనిషిగానే ఉండి సాధించాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను అదే స్థితిలో, అదే స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించగలిగితే అది నిన్ను ఆకర్షించుట సాధ్యం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తీర్మానం ఏంటయా అంటే, చెప్పండి ఏంటి? తండ్రి చిత్తం. అంటే నేను అంటాను, పరలోకపు కార్యములు నెరవేర్చుటగా నీ భూమి మీదకి వచ్చానని గుర్తుంచుకున్నాడు ఆయన. తర్వాత చూద్దాంలే, తర్వాత ఆలోచన ఎప్పుడో యుగాంతం ఉంది కదా, దాని కూడా ఏముందిలే, ముందు వచ్చామండి సరదాగా కొద్దిగా ఎంజాయ్ చేయకపోతే ఎలాగా, బ్రతకపోతే ఎలా అన్న ఆలోచన యేసుక్రీస్తు ప్రభులో. అలాంటి ఒక గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి ఈ భూమి మీదకి ఎలాగొచ్చాడంటే మనిషిగానే వచ్చారు. అంటే వ్యక్తి కాదు, పరమ తండ్రి ఆయన. ఆమేన్. హల్లెలూయా. వచ్చి ఈరోజు మన జీవితాలను, మన బ్రతుకులను సరిచేయుటకు ఆయన మన మధ్య 3.5 సంవత్సరాలు తిరిగినా ఎవ్వరు గుర్తించలేకపోయారే. ఎవరు ఈయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పాపం రక్షించడానికి వచ్చినవాడు అని ఎవ్వరూ రక్షించకపోగా ఎలాంటి వాడు మన మధ్య ఉండకూడదు. ఏంటంట? దెయ్యాలు ఆత్మతో ఉన్నాడని చెప్పారు. దెయ్యం పట్టిన వాడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎన్నో భయంకరమైన నిందలేసినప్పటికీ ఆయన దేనికి భయపడలేదు. ఆయన వచ్చిన పని నెరవేర్చుకున్నట్టుకు మాత్రం ప్రయాస పడిన వ్యక్తి. హల్లెలూయా. అయితే ఈ లోక సంబంధమైన ఆశలు మరి సాతాను చూపించిందండి యేసుక్రీస్తు ప్రభుకి లేదా? చూపించిందండి. చదవండి, అక్కడ చదవండి, 3వ వచనం చదవండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఇలాగూ చెప్పును, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుడు నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంటుందా, నువ్వు నిజంగా యేసయ్యవైనా ఈ భూమి మీదకి వచ్చావు మనుషులు రక్షించడానికైనా? నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ రాళ్ళని ఏం చేయాలి? నువ్వు రొట్టెలు చేసుకుని నీ ఆకలి తీర్చుకో. ఆయన అంటున్నారు కదా, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆమేన్. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, మనిషి అన్నం తినకపోయినా బ్రతుకుతాడు, వాక్యాన్ని వినకపోతే చచ్చిపోతాడు అన్నాడు దేవుడు. అన్నం తినకుండా బ్రతకడం ఏంటి అంటే, ఇప్పుడు నేనున్నాను 40 దినాలు ఉపవాస ప్రార్థనలు నా వ్యక్తిగతంగా ఎన్నో దినాలు చేశాను. నేనే కాదు, అలా ఎంతో మంది చేస్తూ ఉన్నారు. అంటే మనిషి 40 రోజులు, అంటే ఒక మనిషి ఒకవేళ 20 రోజులు 18 రోజులు దాటితే చనిపోతారండి అన్నం తినకుండా ఉంటే. మరి ఈరోజు ఎంతో మంది 40 రోజులు 50 రోజులు ఉపవాసాలు ఉండి వారు వ్యక్తిగతంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ చచ్చిపోతలేదంటే దానికి అర్థం ఏంటి తెలుసండి? దేవుడు నోట నుంచి వచ్చి మాట వల్ల నువ్వు బ్రతుకుతావని అర్థానికే. ఆమేన్. హల్లెలూయా. వారి జీవితంలో వారు చేసే ఉపవాసమును ఏం చేస్తుందండి? వారికి ఆహారం అయింది కాబట్టి వారు చచ్చిపోలేదు, మీ కళ్ళ ముందే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనిషి దేని వల్ల అంటే ఆహారం వల్ల మాత్రమే కాదండి, దేవుడు నోట నుంచి వచ్చే మాట. దేవుడు నోట నుంచి వచ్చి అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడా అంటే, ఇగో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు మాట మీతో మాట్లాడుతున్నాడా లేదా? ఏమో మాట్లాడుతున్నాడా లేదా? ప్రభు మాట్లాడతలేదని అనుకుంటే జరగదండి. మాట్లాడుతున్నాడని అనుకుంటే ఇది మనకు ఆహారం అవుతుంది. ఆమేన్. ఎవరికి ఆహారం ఇది? తప్పు కాదు, నీ ఆత్మకు ఆహారం ఇది. హల్లెలూయా. ఎవరికి ఆహారం ఇది? ఆత్మకు ఆహారం అండి, శరీరానికి ఆహారం కాదు ఇది. ఇది ఆత్మకు మాత్రమే ఆహారం. శరీర ఆహారం మనం రోజు తింటాం, ఆత్మ సంబంధమైన ఆహారం ఇది. అంటే ఇది దేనిని బలపరుచుతుంది? వాక్యం అంటే ఆత్మను బలపరుచుతుంది. ఆత్మ బలంగా ఉంటే శరీరం ఎప్పుడు బలంగా అంటారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అంటే ఆత్మ ఎప్పుడు బలహీనమో శరీరం అప్పుడే. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల దగ్గరికి వచ్చి, ఎందుకు పడుకున్నారు, మీరు లేచి ప్రార్థించండి, పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగించబోతా ఉన్నాడు, మీకు తెలుసు అంటే, ప్రభువా ఆత్మ సిద్ధమైంది కానీ శరీరం ఏమైంది అంటే, శరీరము దేనికి సహకరించట్లేదు? ఆత్మకు. శరీరము ఆత్మ ఏమంటుందంటే ప్రార్థన చేయాలన్నది కానీ శరీరము సహకరించట కదండి, వారు ప్రార్థన చేయలేకపోతున్నారు. అవునంటారా? అప్పుడు ఆత్మ బలముగా ఉంటే శరీరము సహకరిస్తే, రెండు కలిస్తేనే
వారి ఆత్మీయ జీవితం బాగుంటుందని ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏది బాగోకపోయినా మన ఆత్మీయ జీవితం కోల్పోతామండి. శరీరము ఆత్మ అంటే ఎన్నోసార్లు మీకు చెప్పిన విషయమే. ఆత్మ శరీరము రెండు ఒకటికి ఒకటి లోబడితేనే ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆత్మ శరీరము ఒకటే కాదా? బలముగా నింపబడిందో లేదంటారా? ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకును విధేయత చూపుతుంది. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన అనుకున్నవన్నీ సాధించి ఆయన పరలోకానికి వెళ్ళారు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా అంతేనండి. ఇక్కడ రక్షింపబడి ఆయన సన్నిధిలో కూర్చున్న మనము ఆయన చిత్తమును నెరవేర్చే వరకు ఇలాగే మీ జీవితాలు కొనసాగించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కిందకి వెళ్ళి చదువుదాం. ఇంకా 5వ వచనం. అంతటా అపవాది ఆ పరిశుద్ధ పట్టణమును ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి చెబుతా ఉంది, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దూకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు రాతికి తగలకుండా. వారు నిన్ను చేతుల మీద ఏం చేస్తారు? చేతులతో ఎత్తు పట్టుకుంటారు. వాక్యం చెప్పేస్తుంది ఇక్కడ దెయ్యం వచ్చి. చూసారండి, వాక్యం చెప్పేస్తుంది ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా. ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు దూకు, నువ్వు పడిపో. అయితే ఆయన దూతలు వచ్చి నిన్ను తన చేతుల మీద ఏం చేస్తాయి? సైతాన్ గడి కూడా వాక్యం తెలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉంది, దూకేడు పైనుంచి కిందకి. నిజంగా నువ్వు దేవుడు అయితే ఆయన దూతలు వస్తే నిన్ను పట్టుకుంటే చదవాలి. అందుకు ప్రభు ఏమన్నాడు? ప్రభు నీ దేవుడును నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని ఈయన కూడా వాక్యం చెప్పారా? మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కరింప చేసిన ఏడల వీటన్నిటినీ నీకు. చాలా మా దేవునికి స్తోత్రం. బాగా శిఖరం తీసుకెళ్ళి, ఇప్పుడు చెప్పాను కదా, బాగా శిఖరం తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి లోకములో ఉన్నవన్నీ చూపిస్తోంది, ధనాన్ని చూపిస్తోంది, రాజ్యాన్ని చూపిస్తోంది. ఇవన్నీ నీ చేతులకు అప్పగిస్తాను. ఎవరికి మొక్కితే? సాతాను యేసుక్రీస్తు ప్రభుని అంటున్న మాట అండి ఇది. నా కాళ్ళకి మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభునే ఆ మాట అన్నదంటే మనల్ని అందంటారా? అంటుందండి. అంటుంది కాబట్టి ఈ లోక సంబంధమైన కొన్ని విషయాల్లో మనం పడుతున్నాం. అది అంటుంది, అవి మనకు చూపిస్తుంది. ఆయన దేవుడు కాబట్టి అని అనేస్తున్నాం మనం. ఆయన మనిషే, ఆయన మనిషిగానే ఉన్నారు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ మహిమతోటో ఆయన రాలేదు. ఈ భూమి మీద ఒక మనిషిగానే వచ్చారు. కానీ అవన్నీ చూపించిన వాటన్నిటిని విసర్జించారు యేసుక్రీస్తు ప్రభు. కానీ మనిషి వాటికి ఆకర్షితులుగా మారిపోతున్నారు కాబట్టి దూకెత్తున్నారు అక్కడి నుంచి, అంతే. ఆమె హల్లెలూయా. కొండ శిఖరం తీసుకెళ్ళింది కరెక్టే, దూకే, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. అవన్నీ తీసుకుంటే మనం దూకినట్టే కదా. అంటే అక్కడి నుంచి మనం ఎక్కడ పడిపోతున్నట్టు? ఆత్మీయతలో నుంచి కింద పడిపోతున్నట్లండి. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి నువ్వు బాగా ప్రార్థన చేసే వ్యక్తివైతే, ఉపవాసములు చేసే వ్యక్తివైతే, కన్నీరు విడిచే వ్యక్తివైతే, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసే వ్యక్తివైతే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేయలేని దగ్గరికి ఎందుకు వస్తుందండి? అది దానికి నొప్పి ఏంటి? మీరు ప్రార్థన చేయకుండా, మీరు ఉపవాసాలు ఉండకుండా ఏదో ఆదివారం చర్చికి వెళ్దామండి వస్తామండి అంటే సాతాను గడికి నీతో అంత పనే ఉండదు. ఉంటుందండి. రోజు ఒక వ్యక్తి తిడుతున్నారు అనుకోండి మనల్ని, మనకేమనిపిస్తుంది? మనకి తిరిగి ఏం చేయాలనిపిస్తుందండి? తిట్టాలనిపిస్తుంది. ప్రతిరోజు తిడతా ఊరుకుంటాం ఏంటండి? రోజు నోటుకు వచ్చినట్టు వాగేస్తున్నారు, ఎక్కడ ఊరుకుంటాం? తిరిగి ఏం చేయాలనిపిస్తుంది? మరి ఇక్కడ ఎందుకంటే వాటికి నొప్పు కలిగింది నువ్వు ప్రార్థిస్తే. చేస్తే నొప్పి రాదేటండి? సైతాన యేసునామములో బాగుంటున్నావు, ప్రార్థన చేసి ఈ రోగం యేసునామములో బాగుంటున్నావు, నా కుటుంబంలో ఉన్న దెయ్యమా బయటకు బాగుంటున్నావు, ఆర్థిక పరిస్థితి తీసుకొస్తున్న దెయ్యమా బయటకు బాగుంటుంటే ఊరుకుంటుందంటే అది వచ్చి మన ఇంట్లో ఉంది కదండి. ఉంది కాబట్టి దాన్ని పో అంటే ఎక్కడ ఊరుకుంటుంది? దానికి నొప్పి కలుగుతుంది. కాబట్టి మన దగ్గరికి వచ్చి దాన్ని ఏం చేస్తుంది?
కొన్ని ఆశలు మనకు చూపిస్తుంది. చూపించినప్పుడు వాటికి మనం విధేయులు ఉన్నాడు, ఆటోమేటిక్గా ఆత్మీయతలో నుంచి అనగా ఆ శిఖరం నుంచి కింద పడిపోయినట్లే. ఎప్పుడైతే మనము కింద పడిపోయామో ఆ రోజు నుండి మనము ఆత్మీయత కోల్పోతామండి. కోల్పోతే ప్రార్థన మానేస్తే ఉపవాసాలు మానేస్తే దేవుడి సన్నిధి మానేస్తే దానికి ఏ నొప్పి ఉండదండి. ఉంటుందా? ఎదుటి వ్యక్తి ఇప్పుడు తిట్టకపోతే మనకు నొప్పి ఉంటుందండి? ఉండదు కదా. అంతే. ఇప్పుడు వాడికి నొప్పి లేకపోతే నీతో పని లేదు, ఇంకా వాడి హ్యాపీగా బ్రతికేయచ్చు. కానీ చచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా పరలోకం వెళ్ళవండి. ఎందుకో తెలుసా? ఈ భౌతిక సంబంధమైన దాన్ని మనకి ఎప్పుడైతే చూపించిందో దానికి ఆశపడి ఎప్పుడైతే దేవుని పని మనం మర్చిపోయి మానేస్తామో అప్పుడు దేవుడి రాజ్యానికి వారసులు ఎలాగవుతావు? ఇప్పుడు సాతాను శోధించింది యేసయ్యని. 40 రోజులు ఆయన ఆకలితో ఉన్నారు. అప్పటికి ఆయనకి ఆకలి వేస్తా ఉందని రాయబడి ఉంది. ఆయనకి ఏం వేస్తుందంటే ఆకలి వేస్తుంది. అప్పటికే ఆకలి వేసే సమయంలో ఆయన దగ్గరకు వచ్చి అంటుంది, రాళ్ళు రొట్టెలు చేసి తినేస్తావు నువ్వు? రాళ్ళను రొట్టెలుగా చేసేస్తావంటే వద్దు, దేవుడి మాట వల్ల నేను బ్రతుకుతాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఉపవాసము చేయబడప్పుడు, మీరు ప్రార్థన చేయబడప్పుడు, మీరు తీర్మానంతో బ్రతుకుటప్పుడు అలాంటి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాయండోయ్. రాక మానవు, వస్తాయి. ఎందుకంటే నేను చెప్పిన మాట ఒకటే, వాడు అలసిపోక నీ మీద టార్గెట్ చేస్తానే ఉంటాడు. వాడు అలసిపోడు. ఎప్పుడు నేను పడగొట్టమని చెప్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని పడగొట్టడానికి వచ్చాడు వాడు. నువ్వెంత నేనెంత? వాడు పరలోకము, వాడికి తెలుసు పరలోకం నుండి వచ్చిన దేవుడు ఈ పాపులను రక్షించడానికి వచ్చినవాడు, ఈ పాపుల కొరకు పుట్టినవాడు, ఈ పాపులను అందరినీ ఎక్కడ తీసుకెళ్ళాలి? పాపం నుంచి విముక్తి చేసి విడుదల చేసి పరలోకానికి తీసుకెళ్ళని వచ్చినవాడు అని ఆ దెయ్యంగాడికి తెలుసు. కానీ ఆయన దగ్గర కూడా వెళ్ళాడండి. వీడికి ఎంత ధైర్యం చూడు. ఇంక నీ దగ్గర నా దగ్గరికి రాడేటే? ఖచ్చితంగా వస్తాడండి. కాకపోతే వచ్చినప్పుడు యేసు ప్రభు తెలుసుకుని అపవాది నా వద్ద నుంచి వెళ్ళిపోని సింపుల్గా ఒక మాటతో మనం ఇలా చెప్పమండి, సర్లే ప్రభు ఇంతలా ఉపవాసం చేస్తే ఎలాగా, మరి ఇంత దారుణంగా ప్రయత్నం చేస్తూ ఉంటే అలాగా, మనకేదో కొద్ది బయటికి వెళ్ళి పని ఉంటుంది, కొద్ది అలాగే వెళ్ళి వచ్చేవాళ్ళకి మనం కొద్ది ఇలా ఉండగలిగితే, ఇలా బ్రతకగలిగితే మనకి ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఒక ఆలోచన పుట్టిస్తాడు వాడు. కాబట్టి మనం ఇలాంటి విషయంలో ఏమవుతామంటే శిఖరం నుండి కింద పడతాం. మనకి ఏదైతే చూపించిందో ఆ చూసిన దానికి మనం విధేయులు అవుతే ఖచ్చితంగా ఎక్కడి నుండి పడిపోతామండి? ఆయన తీసుకొని కూర్చుని పెట్టాడు పైన నిన్ను. నీ ఆత్మీయ జీవితాన్ని కానీ, నీ వ్యక్తిగతమైన అనుభవం కానీ, నీ ప్రార్థన అనుభవంలో కానీ నిన్ను ఆయన బలపరచాలని ప్రతి విషయాన్ని నీకు ఇక్కడ తెలియజేయడానికి ఆయన కూడా ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే మీరు ఉపవాసం చేసేటప్పుడు సాతాను గారు శోధించడం లేదో చూపించడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి స్వయముగా వచ్చేసాడు వాడు. డైరెక్ట్ పరలోకపు తండ్రినే శోధించేస్తున్నాడు ఇప్పుడు వీడు. కాబట్టి మీరు అనుకోవాలి, ఇప్పుడు పరలోకపు తండ్రి ఎలాగైతే వాటిని జయించాడో అలాగ మీరేం చేయాలి? మరి జయిస్తామండి, మరి ఆయన దేవుడు అని అనవద్దు. మరి ఆయన దేవుడిగా కాదు కదండి భూమి మీదకి వచ్చింది, మనిషిగానే వచ్చి జయించారు కాబట్టి మనము జయించగలము. అయితే దేవుడి వాక్యం ఏమంటుందంటే ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ ఆయన మీద విశ్వాసం ఉంచితే అది నీకును సాధ్యమే. చప్పటి కొట్టేసే నామని మైపరచాలండి. ఆయన మీద విశ్వాసం ఉంచితే అది మీకును సాధ్యమేనంట. మీరు జయించగలరని వాక్యము సెలవిస్తా ఉంది. ఆమేన్. ఎందుకో తెలుసా? ఈ భూమి మీదకి వచ్చి మనము ఎలాగైతే మన జీవితాన్ని కొనసాగించామో యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే ఆయన జీవితాన్ని మన మధ్యన కొనసాగించారండి. కానీ అవిధేయుడిగా కాదు, విధేయుడిగా కొనసాగించాడు. స్తోత్రం చెప్పాలి. ఎలా కొనసాగించారండి? విధేయుడిగా. అంటే ఎవరికి విధేయుడయ్యారు? ఈయన తండ్రికి విధేయుడయ్యారు. తండ్రికి విధేయులుగాను బ్రతికి ఈ భూమి మీద ఉన్నది ఏది శాశ్వతము కాదురా నాన్న, ఇవన్నీ ఒక దినం వదిలి వెళ్ళిపోవాలని తెలియచేయటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి అవన్నీ మనకి సమకూర్చవలసినవన్నీ సమకూర్చి నేర్పించి తెలియజేసి ఇలాగ ఉంటుంది మన జీవితాలు, మీ పరిస్థితులు. కాబట్టి పడిపోక, త్రొట్లు వెళ్ళిపోక, కృంగిపోక అని దేవుడు చెప్పటం కోసమే ఈ భూమి మీదకి వచ్చి మనకిలాగే ఆయన మన మధ్యనే బ్రతికాడు. స్తోత్రం. హల్లెలూయా. అండి ఎలా బ్రతికారు చెప్పాలి? నాలా బ్రతికారండి. నాలా బ్రతికారు యేసుక్రీస్తు ప్రభు. ఆయన సుఖానికి అలవాటు పడలేదు, ఆశలకు అలవాటు పడలేదు, శరీర సంబంధమైన కోరికలకు వీటేటికి అలవాటు పడలేదు. దేనికి అలవాటు? ఒకదానికి అలవాటు పడ్డారు. ఏంటంటే ఏ కూజాను ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఒలివ కొండకు వెళ్ళి ఏం చేసేవారంటండి?
ఆయన అలవాట్లన్నీ మంచియే, దేవుడికున్న అలవాట్లన్నీ మంచియే, మన అలవాట్లే. కాబట్టి మనం దేవునికి దూరం అయ్యాము, ఆయన దేవునికి సమీపం అయ్యారు, దేవుని రాజ్యంలో ఉన్నారు ఇప్పుడు ఆమె. హల్లెలూయా. అంటే నీ అలవాటులు, నీ గుణము, నీ తలాంపులు, నీ ఆలోచనలు ఇవన్నిటినీ దేవుని చిత్తము కొరకు పక్కన పెట్టాల్సిన పనిలో ఉన్నప్పుడు మనం ఇదేంటంటే నాకు అంత పని ఏం లేదని అనొద్దు. ఎందుకో తెలుసా, ఈ దినములు అంటే నేను అన్నాను కదా, దినములు చెడ్డవి కనుకొట్టి సమయాన్ని పోనేయక దాన్ని సద్వినియోగం చేయాలంటే మనం వచ్చిన దినాలు కడవరి దినాలు, భయంకరమైన దినాలలో మనం ఉన్నాం, ప్రభు రాకడ సమీపించే దినాల్లో ఉన్నాం. కాబట్టి తండ్రి చిత్తము ఏదో ఎరిగి ఆ చిత్తానుసారముగా మనము ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలి అంటే మనకేం అవసరం అంటారు? ప్రార్థనలు అవసరం, ఉపవాసములు అవసరం, పవిత్రంగా పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతకటం అవసరం. హల్లెలూయా. అంటే మనకు అవసరాలు ఎన్నో ఉన్నాయి చూసారా? ప్రభు కొరకు బ్రతకటం అవసరం, నీతిగా బ్రతకటం అవసరం, నిజాయితీగా బ్రతకటం అవసరం. లెక్కెట్టుకోకండి, ఏం అవసరం లేదు. ఇవన్నీ లెక్కెట్టుకుంటే చాలా ఉంటాయి. మరి అన్నిటినీ తండ్రి చిత్తము కొరకు చేయాలండి. వీటన్నిటిని చేయగలగాలి. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చలేదంట. నేను అంటాను, నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ భూమి మీదకి నేను వచ్చాను ఆయనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అంతేనండి, మన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రయాసపడాల్సిందే. ప్రయాసపడాలంటే ఎలా ప్రయాసపడగలం? ప్రయాసపడుతున్నానండి కానీ ఏం చేయలేకపోతున్నావు, సాధించలేకపోతున్నాను ఒక్కోసారి అంటూ ఉంటాం. నీ ప్రయాస వ్యర్థమైపోతుందని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. అంటే వ్యర్థం అంటే ఏంటంటే, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసే నువ్వు దేవుని కుమారుడు అయితే అని అన్నప్పుడు వెంటనే ఆవేశంతో నేను దేవుడిని నిరూపించడానికి ఆయన రొట్టెలు చేయలేదు అట్లనే చెప్ప, వాటి వల్ల కాకపోతే దేవుడు వాక్యం వల్ల బ్రతికేస్తాను అన్నారు ఆయన. మరి మనం ఇది చూపించి రా అని పిలిచింది అనుకో, మనం ఏమనాలి? అది పిలుస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని పిలుస్తూ పెద్ద గొప్పతనం ఉందండి, స్వయంగా దేవుడిని పిలిచింది కదా. మనిషిని పిలవదేంటది? దేవుడని తెలుసు కూడా యేసయ్యనే పిలిస్తే నిన్ను నన్ను పిలవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు, గొప్పతనం లేదు. అసలు మనల్ని ఎందుకు పిలిచిందండి అంటే, మరి నశించిపోతున్న వారిగా చేసింది అదే కదా మనల్ని. అందుకే కదా రక్షించడానికి ఆయన వచ్చారు ఈ భూమి మీదకి. ఎప్పుడు నశించిపోయామంటే అది పిలిచినప్పుడే మనము, అంతే కదండి. అది ఎప్పుడు పిలిచిందో అప్పుడే మనం ఏమవుతామంటే నశించిపోతాం. అది పిలుస్తూ ఉంటుంది. కానీ మనం దేవుడు ఏ రీతిగా అలాగ మాట్లాడగలిగిన విశ్వాసం కావాలంటే ముందు వాక్యం కావాలి. వాక్యం అంటే తెలియగలగాలి. తెలియాలంటే బైబిల్ బాగా జ్ఞానించాలి. ఎప్పుడయ్యా అంటే ఉపవాసంలో ఉన్నప్పుడు బాగా అర్థమవుతుంది. ఆమె చెప్పండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా మనం చేయాల్సిన పని ఏంటి తెలుసండి? చెప్పాలి. 2 విషయాలు, ఒకటి ప్రార్థన, 2 ఈ రెండింటినీ ఉపవాసంలో ఉన్నప్పుడు బాగా ముందుకు వెళ్తే దేవుడు నీతో మాట్లాడుతుంటారు, మీరు మీ దేవుడితో మాట్లాడుతుంటారు, దేవుడు మీతో మాట్లాడుతుంటారు, మీరు దేవుడితో మాట్లాడుతుంటారు. ఈ సంభాషణ కావాలి మనిషికిని దేవునికి మధ్య. ఇవి కాదని మన ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయకూడదంట చెప్పండి? ఎదురింటికి పక్కింటికి వెళ్ళి ఆ ఉపవాస సమయాన్ని పాడయ్యే వరకు, అంటే ప్రార్థన చేద్దాం అని అనుకున్నాను, ఉపవాసం ఉండి తట్టుకోలేకపోతే అక్కడికి వెళ్ళి 4 మాటలు మాట్లాడితే టైం అయిపోద్ది. కాబట్టి 4 మాటలు మాట్లాడితే టైం అయిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే చక్కగా 2 మెతుకులు తిని మళ్ళీ హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అంటే నువ్వు ఉపవాసం ఎందుకున్నట్లు? ఇప్పుడు దేవుడికి విజ్ఞాపన కొరకు కదా చేస్తున్నావా? ఉపవాసం ఉంటే దేవుడు అన్నమాట తెలుసని, నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు కనిపించుచున్న తండ్రికి మాత్రమే కనిపించినట్లు ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం వస్తుంది అన్నాడు. ఉపవాసం ఉండి మనం సమయాన్ని పాడు చేస్తాం. అంటే అలాగంటే సమయం అంటే అంటాను, పనికి వెళ్తావు, ఉద్యోగానికి వెళ్తావు, వ్యాపారాలకు వెళ్తావు, ఆఫీసులకు వెళ్తావు, అలాంటప్పుడు మీరు ఉపవాసం ఉన్న వ్యర్థం అది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్పాను. అలా చెప్పినప్పుడు వాక్యం కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, అయ్యగారు మరి మీరే చెప్పారు కదండి, మరి కుదరలేనప్పుడు ఉపవాసం ఉండమన్నారు కదండి, మరి వ్యాపారానికి వెళ్తానండి, ఉద్యోగానికి వెళ్తాను, అయితే ఉపవాసం మానేమంటారండి అని అడుగుతారు. నీ ఇష్టం అది, నాకెందుకు? అది మీ ఇష్టం. ఎందుకంటే ఉపవాసం అంటే దేవునితో సంభాషణ. ఆమెను చెప్పండి. ఉపవాసం ఉండడం అంటే దేవుడితో మాట్లాడతాం, దేవుడు మనతో మాట్లాడతాం. కాబట్టి ఈ రాత్రుల పూట ఉపవాసం ప్రకటించుకున్నాం మనం. దేవునికి స్తోత్రం. పగలంతా ఎలాగైనా తిరిగండి, రాత్రులు మాత్రం ఏం చేయాలి?
అలసిపోయి పడుకోండి. ఈ 40 రోజులు ఏం చేయాలండి? అలసిపోయి పొద్దుత్మాను వ్యాపారాలు, పొద్దుత్మాను బిజినెస్, ఆఫీసులు, చదువులు, కాలేజీలు, ఉద్యోగాలు, మీ పనులు, మీ బిజినెస్లు, మీ ఇష్టం. సాయంకాలం చేయాల్సిన పని ఏంటి? అవన్నీ చేస్తే అలసిపోతాం కాబట్టి దానికి తగ్గట్టుగా మళ్ళీ అయ్యగారు ఉపవాసం కూడా ప్రకటించారు కాబట్టి మనకి నీరసం కాళ్ళు చేతులు లాగుతాయి కాబట్టి హాయిగా రెస్ట్ తీసుకుంటే మరి దేవుడితో ఎప్పుడు మాట్లాడతారు? ఉపవాసం ఉంటే ఇప్పుడే మాట్లాడాలి. నాతోటి డైరెక్ట్గా పాపం చేయించండి. హల్లెలూయా. చూసారండి, మీకు ఉప్మాలు ఉండేసి మీకు సాంబార్ ఇడ్లీ చేయించేస్తాం, ఇంకా తినేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి అంటే డింకుబాట్లు ఎట్టండి. ఉపవాసం ఉండాలి, కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలి. అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం ఈ రాత్రి ఏదైతే ఉపవాసం ఉన్నామో అవన్నీ దేవుడికి ఈ కన్నీళ్లు విడుస్తూ, ఆకలితో ఉన్నాం కదా, ఆకలితో ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. ఉదయానికి మీకు ఏ అలసట్లేవి రావు. అలాంటి రోజులు నా జీవితంలో చాలా ఉంటాయి, ఇంకా మీరు కూడా ఉండాలనేది నా ఉద్దేశం. మీరు ఎంత అలసిపోయినా ప్రార్థించాలయ్యా, నేను ఈ రాత్రి నీతో ఉండాలయ్యా అని అనుకుని ఒకవేళ మోకరిస్తే మీకు ఏ బలహీనతలు రావండి, రానివ్వరు ప్రభు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ఆయన ప్రార్థన, ఉదయం అంతా ఆయన పరిచర్య చేశారు. ఆయన దేవుడు అంటే అంటారు, మళ్ళీ దేవుడు అంటే ఒప్పుకోవాలి. ఇక్కడ ఆయన దేవుడిగా కాదు, మానవుడిగానే చేశారు. ఉదయం అంతా పరిచర్య, రాత్రి అంతా తండ్రితో ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. అంటే ఉదయం జరిగినదంతా ఈరోజు పలానా ప్రాంతం పరిచర్య చేస్తావు, పలానా సేవకు, పలానా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావు, పలానా వ్యాధి కొరకు ప్రార్థన చేస్తావు, అవన్నీ దేవుడికి విజ్ఞాపన నువ్వు చేయగలిగితే వీళ్ళకి కార్యం జరిగితే. ఇక్కడ ఉపవాసం ఉండి తినేసి పడుకుంటే జరగదండి. ఉపవాసం ఉండి తిని పడుకుంటే మనం అనుకున్నది ఏది నువ్వు సాధించలేవు. సాధించాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు చదివాం కదా, 40 రాత్రులు స్పష్టంగా రాశారండి. ఇక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు చేశారు ప్రార్థన. అయినా ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నాం అనుకోండి, పగల ఎక్కువగా మనం ఒకవేళ వ్యక్తిగతంగా మానేసి ఇంట్లో ఉంటే ప్రార్థన చేసి నైట్ అంతా రెస్ట్ తీసుకుంటాం. కానీ ఈయన అలా కాదంట, నైటు ప్రార్థన చేశారు. అంత ఓపిక ఎలా వచ్చిందండి ఆయనకి? దేవుడు అంటారా? మనిషిగానేగా. కానీ ఆయన తండ్రి చిత్తము నెరవేర్చాలని ఒక సంకల్పము కలిగి ఉన్నాడు కాబట్టి ఆమె చెప్పండి. నీలో ఒక సంకల్పం ఉండాలి. నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, వారి జీవితాల కొరకు, వారి భవిష్యత్తుల కొరకు నీ కుటుంబంలో ఒక సంకల్పము కలిగి ఉంటేనే ఆ కార్యాన్ని నువ్వు సాధించగలవు. చప్పట్లు కొట్టాలి అందరూ. హల్లెలూయా. సంకల్పము లేనిది ఏది చేయలేమండి. నువ్వేదైనా సాధించాలనుకుంటే ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక తలంతు కలిగి ఉండాలి. అలా ఉంటేనే నువ్వు సాధించగలవు. ఆమెను చెప్పాలండి. ఏదైనా సాధించాలంటే ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పమే నీ జీవితంలో అనుకున్న సాధించాలంటే ఉపవాస ప్రార్థన ఒకటే. ఆమె. హల్లెలూయా. నిజమండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏదైనా పొందుకుంటాం. ఆమె. ఆయన 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థించిన దానికి ప్రతిఫలం ఏంటో తెలుసండి? ఈరోజు కొన్ని కోట్ల ఆత్మలు రక్షింపబడటమే. ఆమె. ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత పరిచర్య ప్రారంభం చేశారు. ఆ తర్వాత ఆయన ఆత్మల రక్షణ కొరకు వారి ప్రయాణానికి ముందుకు వెళ్ళి ఆ ఉపవాసమే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఆమె. మరి నీ ఉపవాసం ప్రార్థన వల్ల ఒక ఆత్మ రక్షింపబడుతుందా? ఒక కుటుంబం రక్షింపబడుతుందా? ఒక వ్యక్తిని నువ్వు రక్షించగలుగుతున్నావా? ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? నశించిపోయిన దాని కొరకు యేసయ్య చేశారండి ఇక్కడ. అదేంటి సార్, ఆయనకి పెళ్ళం పిల్లలు లేరు కాబట్టి ఆయన చేశాడని అంటావా? మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారంటే కుటుంబాలు ఉన్నాయని అంటావా? పోనీ ఒకవేళ ఆయన సంకల్పము నశించిపోయిన దాన్ని రక్షించడమే. ఈరోజు నీ సంకల్పము ఇదే ఉండాలి. నశించిపోతున్న వారు ఈ భూమి చాలా మంది ఉన్నారండి. మనకు చూస్తూ ఉంటే, వింటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. కొన్ని కోట్ల ఆత్మలు ఈరోజు నశించిపోతున్నాయి. రక్షణ లేదు, వారికి మార్పు లేదు, మారు మనసు లేదు. లోక సంబంధంగా, భౌతిక సంబంధమైన విషయాలలో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ వారు బ్రతికేస్తున్నారు. కానీ ఒక దినము వారికి తెలీదు నశించిపోతామని. ఒక దినము తెలీదు దేవుడు ఉగ్రత వస్తుందని. నోవహు
ఈ దేశమంతటి మీదకి భయంకరమైన జలప్రలయం నేను తీసుకురాబోతున్నాను. ఈ ప్రపంచాన్ని చేసింది నేను, ఈ ప్రజలను సృష్టించింది నేను. కాబట్టి ఈ ప్రజలందరినీ తుడిచివేయటానికి వచ్చాను. ఈ ప్రజలందరిలో నీతిమంతుడిగా కనిపించింది నీ ఒక్కడవే అంటున్నాడు. హల్లెలూయా, నీ ఒక్కడవే. కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని నేను బ్రతికించబోతున్నాను. ఈ ప్రజలందరినీ ఏం చేయబోతున్నాను? దేవునికి ఎంత కోపం వచ్చిందో చూడండి. అయ్యా మీకు ఎందుకు కోపం వచ్చిందంటే మనుషులో ఉన్న అవిధేయతను చూసండి, వాళ్ళలో ఉన్న వ్యతిరేకతను చూసి, వాళ్ళలో ఉన్న పాపమును చూసి, వాళ్ళలో ఉన్న శాపమును చూసి దేవుడికి కోపం వచ్చేసింది. నేను తులసి వేస్తున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ప్రభా, ఒక పడవ తయారు చేయి, అందులోనికి ప్రతి జతలుగా పంపించు, ఏదైతే ఆ పడవలోనికి ప్రవేశిస్తుందో అదే ఈ భూమి మీద ఉంటుంది, మరొక చించబోతున్నాను అన్నారు. పడవ తయారు చేశారు. పడవ తయారు చేయబడిన తర్వాత భయంకరమైన ప్రచండమైన వర్షం. అప్పుడు వరకు భూమి మీద వర్షమే పడలేదు. అదే మొదటి వర్షం, అదే భయంకరమైన భూకంపం. అంతే. ఊరిక వర్షం, ఆకాశం నుంచి వర్షమా? ఎవరు చెప్పాడు మీకు అంటున్నారు. దేవుడు సువార్త బాబు నశించిపోతారు, దేవుని ఉగ్రతి ఈ దేశం మీదకి వచ్చేస్తుంది, దేశమంతా నశించిపోతుంది, పాపములో బ్రతుకుతున్న వారులారా రండి, నేను కట్టబోతున్న వారలోనికి ప్రవేశించండి అంటే ఎలవో నువ్వు పడవ కడతావు, అందులో మీరు రావాలి, ఈ పడవ ఒకటి బతుకు ఉంటుంది, మొత్తం అందరూ మునిగిపోతారు అని చాలా వెకిలితనముగా, వెర్రితనముగా నోవాహును ఆ ప్రపంచం, ఆ దేశంలో ఉన్న అందరూ ఏం చేశారండి? ఎందుకంటే ఆయన స్వయముగా మాట్లాడింది ఎవరంటే దేవాది దేవుడే నోవాహుతో మాట్లాడాడండి. కాబట్టి మనుషుల మాట వల్ల ఆయన అవిధేయుడు కాలే. ఏంటి అందరూ ఎలాగ అంటున్నారు, నిజమా, అవునా, ఏంటి, అసలు ఏం చేయాలి అన్న ఆలోచన ఏమి లేదు. ఒకే ఆలోచన, దేవుడు పడవ చేయమన్నాడు, అందులోనికి వచ్చిన వారు అందరూ బ్రతుకుతారు అన్నాడని కష్టపడి కొడుకులు, కోడళ్ళు, భార్య అందరూ కలిసి ఒక పడవను తయారు చేశారు. పడవలో ప్రవేశించిన వారు బ్రతికారు. ఉన్నవారు అందరూ ఏమయ్యారండి? అందరూ చనిపోయారు. మనుషులు అవిధేయత చూసి ఆయనకు వచ్చిన కోపం అండి. మళ్ళీ కొన్ని రోజులు గడిచింది. మనుషులందరినీ మళ్ళీ దేవుడు ఏం చేశాడండి? సృష్టించాడు. ఒకరు విస్తరించు ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ విస్తరించి ముందుకు వెళ్ళే సమయంలో జరిగింది ఏంటో తెలుసా? అంటే మనమంటూ మొక్కడానికి దేవుడు కావాలి కదా, అసలు దేవుడు అనేవాడేడి అని దేవుడినే మర్చిపోయారు వాళ్ళు. దేవుడినే మరచి అప్పుడు రాతులను, మొక్కలను, చెట్లను మొక్కడం మొదలుపెట్టి అప్పటి నుంచి విగ్రహారాధన వచ్చింది. లేకపోతే అది లేదు. మనం ఏదోటి మొక్కాలి కదా, మనకు దేవుడు అంటూ ఉండాలి కదా అని అప్పటి నుంచి సూర్యునికి, చంద్రులకి ధర్నాలు పెట్టడం, ఇవన్నీ చేసి విగ్రహారాధన ఈ భూమి మీద తీసుకొచ్చేసారు. మనిషిలో అప్పుడు అవిధేయత మళ్ళీ దేవుడు చూశాడు, వీళ్ళని తీసుకెళ్ళి బానిసలుగా అప్పగించేశాడు. 430 సంవత్సరాలు అల్లాడిపోతున్నారు. మళ్ళీ అలా ఏడిసిన ఏడుపు దేవుడు అన్నాడు. మళ్ళీ ఒక కుమారుని పుట్టించాడు. ఆయన ఎదిగేదాకా ఉన్నాడు దేవుడు మహానుభావుడు. 40 సంవత్సరాలు వచ్చేసి 40 సంవత్సరాలు పిలిచాడు, రా దగ్గర, నా ప్రజలు ఏడుస్తున్నారు, అక్కడ వాళ్ళ అవిధేయతను చూశాను, వాళ్ళ పాపాలు చూశాను, వాళ్ళ తప్పులు చూశాను, అయినా సరే వారు ఏడుస్తున్నారు, వారికి బానిసత్తులో బ్రతుకుతున్నారని ఏడుస్తున్న ప్రజలను విడిపించడానికి నేను పంపిస్తున్నాను అని దేవుడు ఆ దినము మరలా మోషేను వాడుకుని ఆ బానిసలో ఉన్న వారిని అందరూ విడిపించి నడిపిస్తూ ఉంటే వాళ్ళు అనేక మార్లు దేవునికి అవిధేయులు అవుతూ ఉన్నారు, కోపం పుట్టిస్తూనే ఉన్నారు. ఎన్ని మార్లు దేవుడికి కోపం పుట్టిందో అన్ని మార్లు వారు నశించిపోతూనే ఉన్నారు. ఎన్నోసార్లు ఇంకా దైవజనుడైన మోషే అడ్డుపడుట వల్ల కొన్ని ప్రయాణం వీరు చేయగలిగారు, కానీ వాళ్ళ అవిధేయత ఏం చేయబడిందండి? దేవుని రాజ్యమును చేర్చగలిగిందా? మనిషిలో అవిధేయత దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదండి. మనిషిలో ఉన్న వ్యతిరేకత దేవుని రాజ్యమును చూడనివ్వదండి. మనిషిలో ఉన్న ఆ వ్యక్తిగతమైన ఈ యొక్క లోక సంబంధమైన అనుభవం దేవుని రాజ్యమును చూడనివ్వదండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఒక తీర్మానం, ఒక నిర్ణయం, ఒక ఆలోచన ఉండాలి. ఈ ఆలోచన, ఈ తీర్మానం అంతా ఒకటే, నశించిపోతున్న దాన్ని రక్షించాలనే భారం నువ్వు కూడా కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నశించిపోతున్న దాన్ని రక్షించాలనే భారం ఎవరికి ఉండాలి? ఆమేన్. హల్లెలూయా. మీకు కూడా ఉండాలి, నశించిపోతున్న దాన్ని రక్షించాలని. అంటే ఈ వయసులో నేను ఏం చేయగలను అంటే కుదరదు దేవుడికి. ఆ వయసులో కూడా దేవుడు ఏం చేస్తాడండి? వాడుకున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడండి. ఎప్పుడు వాడుకుంటాడో, ఎక్కడ వాడుకుంటాడో తెలియదు. దేవుడు మొత్తం వాడేస్తాడంటే దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి దేవుడు పని చేయాలి, అదే ఆయన ఉద్దేశం. ఆమేన్. నీ ఇంటి పనుకో, నీ వంట పనుకో, నీ ఉద్యోగానికో, నీ బ్రతుకో, నీ కుటుంబం కొరకో బ్రతికితే సుఖం అంటున్నాడు దేవుడు. నా పని కొరకో, నా పని ఎప్పుడు చేస్తావు? నీ పని ఎందుకు చేయాలయ్యా అంటే, మరి నశించిపోతున్న రక్షించడానికి నీవే పని చేయాలి భూమి మీద. ఆయన వస్తే మొత్తం అంతం, ఇంకేమీ లేదు. మరొకసారి రావడానికి అవకాశం లేదు ఆయనకి. ఆల్రెడీ వచ్చారు, విధేయులుగా మార్చారు. మరొకసారి వస్తే మన అందరం ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళటం తప్ప ఇంకేం లేదు. ఆయన మరలా రాకుండా మనల్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు? బాబు, ఆ దినము నేను చేసిన పని ఈరోజు నువ్వు చేయాలి ఇక్కడ భూమి మీద. నాకెందుకని అనుకోవద్దండి. ఒక కుటుంబం పాడైపోతే నాకెందుకని ఎప్పుడు అనుకోవద్దు. ఒక కుటుంబం నశించిపోతుంటే నాకెందుకని అనుకోవద్దు. దేవుడు అలా అనుకోలేదు. అవిధేయులను కూడా రక్షించడానికి వచ్చినవాడు. ఒకవేళ ఈరోజు ఒక వ్యక్తి అంటే నీకు ఇష్టమైతే దేవుడు సువార్త ప్రకటిస్తావు, కష్టమైతే మానేస్తున్నావు. కానీ దేవుడు ఇష్టము లేని వారి కొరకు ఈ భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించారు. ఆమేన్. హల్లెలూయా. అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని, నీ శత్రువును కూడా ప్రేమించమన్నారు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. శత్రువును ప్రేమించాలంటే ఇప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించాలండి? ఇప్పుడు ఇష్టమైన వారిని ప్రేమిస్తావా, శత్రువుని ప్రేమిస్తామండి? శత్రువుని ఎలా ప్రేమిస్తామండి? అత్తమని తిడతామంటూ, గొడవ పెడతామంటే ఆయన ఎలా ప్రేమిస్తామండి అంటాం. ఇష్టపడే వ్యక్తిని చెప్పక్కర్లేదు ప్రేమించమని నువ్వే ప్రేమిస్తావు. హల్లెలూయా. ఏమన్నా అంతే కదా? ఇష్టమైన వ్యక్తిని ఒక వ్యక్తి చెప్పాలంటే అవును నువ్వు ప్రేమించమ్మని చెప్పాలా? అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి నీకు ఇష్టం కాబట్టి ప్రేమించేస్తాం. విరోధం అయితే దేవుడు అన్నాడు విరోధిని ప్రేమించు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి మనం? అంటే నీకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమించకపోయినా పర్వాలేదు ఇంకా, కానీ ఖచ్చితంగా నువ్వు ప్రేమించవలసిన వ్యక్తి ఎవరు ఇప్పుడు? విరోధం చెప్పండి. శత్రువు. ఎవరైతే నిన్ను శత్రువుగా చూస్తున్నారో, అంటే నేను అంటాను నీకు శత్రువు ఉండకూడదు, నువ్వు శత్రువు అవుతావు అనేకులకి. అనేకులు నిన్ను శత్రువుగా చూస్తారు, కానీ నీకు శత్రువు. కాబట్టి ఎవరినైనా రక్షించడానికంటే, ముందుకు వెళ్ళేదానికంటే నీ శత్రువుని రక్షించే విషయంలో ముందుకి. దేవునికి విధేయులైన వారిని రక్షించడానికి వచ్చాడా, అవిధేయులైన వారిని రక్షించడానికి వచ్చారండి? భూమి మీద ఉండి యేసయ్య రా ప్రభు అని అంటున్నారు, వాళ్ళ కోసం వెళ్తానని నేను రాలేదు. భూమి మీద అవిధేయులు అయిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, నశించిపోతున్నారు. కాబట్టి వీళ్ళని రక్షించి నా రాజ్యంలో తీసుకెళ్ళండి. అవిధేయులైన వారికి వరకు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు విధేయులైన వారి కొరక, అవిధేయులైన వారి కొరక మనం పని చేయాలి అంటే, అవిధేయులైన వారి కొరకు మన పని మనం అంటాను. మన పని కాదు, ఇది ఎవరి పని? పరలోకపు తండ్రి పని. హల్లెలూయా. అయా నీ చిత్తము నెరవేర్చుటకైతే నేను అందులో ఉందునుగాక అనంటే. ఆమెను కాదు, నీ చిత్తము నెరవేర్చే విషయంలో అందులో నేను కూడా ఉందునుగాక. ఆమెన్. దేవుని చిత్తం నెరవేర్చే పనిలో మనందరము ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఆయన చిత్తం ఏంటో మనందరికీ తెలుసు. ఏంటి చెప్పండి ఆయన చిత్తం? ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి? పరలోకం కొరకు నశించిపోయిన వారిని ఏం చేయాలండి? వెతికి రక్షించాలంటే. అంటే కనపడరు అన్నమాట దానికి అర్థం. వెతికి రక్షించడం అంటే వాళ్ళు ఎక్కడున్నా కనుగొని ఎత్తకమనండి. హల్లెలూయా. కంటి ముందు ఉంటారో రక్షించను అనట్లేదు, వెతుకు రక్షించుటకు, వెతకటానికి వచ్చాడు ఆయన. నశించిపోతున్న నిన్ను నన్ను వెతికి రక్షించడానికి. అంటే ఈ గొర్రె ఉందండి, 100 గొర్రెలు ఉన్నాయి కదా, 100 గొర్రెల నుంచి ఒక్క గొర్రె తప్పిందంటండి. కానీ ఈ 99ని విడిచి ఎక్కడికి వెళ్ళాడండి? ఆ 100 గొర్రె దగ్గరికి వెళ్ళాడంటండి. దేనికి? వెతకటానికి. అదే చెయ్యాలి మనం. హల్లెలూయా. వెతకాలి. ఎవరైతే పాపములు, ఎవరైతే శాపములు, ఎవరైతే అవిధేయతలు, ఎవరైతే వ్యతిరేకతలో ఉన్నారో వారిని వెతికి దేవుని సువార్త ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. సువార్త ప్రకటించాలి, ప్రార్థించాలి, ఉపవాసములు. అవసరం లేదనుకుంటే చేసేదేమి లేదు. ఉపవాసం ఉండాలి అంటే ఆయన ఉపవాసం ఉన్నారా లేదా యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ? నువ్వెవడారు నాయన ఉపవాసం చేయొద్దని అనడానికి? ఉపవాసాలు ఎందుకని? ఎందుకు ఉపవాసము ఉండాలి క్రైస్తవ జీవితంలో. ఉపవాసము ఉండి నువ్వు ప్రార్థిస్తే దేవుడి చిత్తములు, దేవుడి ప్రణాళికలు మన మీదకి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా.
120 మంది మేడగదిలో కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ బలముగా వారి మీదకు దిగి వచ్చింది కాబట్టి ఆ ఊరు ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడబో ఇదే కొత్త భాష మాట్లాడుతున్నారని అనేకులు చూసి భ్రాంతి నొంది నిలవబడిన ప్రజలు 3,000 మంది రక్షింపబడ్డారండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3,000 మంది రక్షింపబడ్డారు. ఎప్పుడైనా మేడగదిలో వాడు కూడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు. ఇప్పుడు చెప్పనా, మనము దేవుని ఆత్మ మన మీద ఉంటేనే శత్రువుని కూడా ప్రేమించగలము. ప్రేమిస్తే ఆ మనిషి మారతాడా అని చెప్పండి. హల్లెలూయా. నిజమండి. ఒక మనిషి మారాడు నీ మాట వినంటే నీ మీద ఏముండాలి ఇప్పుడు? హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మీద ఉంటేనే దేవుడు వారితో స్వయముగా మాట్లాడతాడండి. ఆమె ఎందుకంటే మాట్లాడేది నీవు కాదు, నీలో ఉండి ఎవరు? నేనే మాట్లాడతానన్నారు ఆయన మాట్లాడతారు. మనం ఏమి మాట్లాడలేదు, ఎన్ని నిలవబడితే చాలంట. హల్లెలూయా. నువ్వు వెళ్ళి నిలవబడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? ఎవరైతే నిన్ను శత్రుగా భావిస్తున్నారో వారి ఎదుటికంటే నిలవబడితే ఆయన మాట్లాడతాడు. నువ్వు నేను మాట్లాడేది ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. అందును బట్టి మన జీవితాలలో ప్రభు కొరకు కొన్ని పని చేయవలసిన సమయాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు చాలామంది అనే విషయం తెలుసా, రాత్రిపూట ఉపవాసం ప్రకటించుకున్నానండి, ఎందుకంటే పడుకోవడానికి, పని చేయలేం కదండి, పడుకోవడానికి బాగుంటుందని చాలామంది రాత్రులు ఉపవాసాలు. మనమైతే చెప్పండి ఏం చేద్దాం? మనమైతే అట్టి బలహీనము కాక రాత్రి అంతా ఏం చేయాలి? దేవుడితో అంతే ప్రార్థన చేయటం, దేవుడు చిత్తమేటో ఎరిగి మనం ముందుకు వెళ్ళటం. బలహీనలు కాకండి. ప్రార్థన విషయంలో, ఉపవాస విషయంలో, నీ కుటుంబ సంకల్ప విషయంలో బలహీనలు కాక దేవుడు పని చేయడానికి మీరు ముందుకి వెళ్ళదురుగాక. ఆమేన్. ఈ మొదటి దినం ప్రభు మన అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మరి మోకరించండి. పూట మనం ప్రార్థన చేసుకునే సమయాన్ని